ధన్యవాదాలు చెప్తున్నాం. మేము దేనికి పక్షాన మేము ఎప్పటికీ ఉంటాం బాబు. చెప్పండి, మీ ఆర్టీసీ కార్మిక బాగా ఇంప్రెస్ అయిపోయారు అన్నట్టు. మీ హక్కుల సాధనలో ఎప్పుడు సిద్ధంగా ఉంటాం బాబు. నా గైడెన్స్ నాకు నా అనుభవం, నా గైడెన్స్ కూడా మీకు కూడా మీ నాయకులకు సూచన చేయండి. జూన్ 2 టార్గెట్ చేసుకొని ముందుకు బాగుంటుంది. చెప్పండి, జూన్ 2 టార్గెట్ డే పెట్టుకొని ముందుకుంటే బాగుంటుంది. మనం ఏదో ఒక టార్గెట్ డే పెట్టుకోండి. మనం ఏ టార్గెట్ డే ముందుకు పెట్టుకోకుంటే ఏదైతుందో మళ్ళీ కాలయాపన వాస్తవంగా ఏదైతున్నదో ఇది గత ప్రభుత్వం హయంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబడాలని చెప్పని అప్పుడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకాభిప్రాయంగా శాసనసభ వేదికగా వారి అభిప్రాయాలు వ్యక్తం చేయటము, దానికి తదనుగుణంగా ప్రభుత్వ పరంగా నిర్ణయం కూడా ప్రకటన చేయడం జరిగింది. సరే, మనకు కావాల్సిన ఒక అపాయింటెడ్ డే ఒకటి ప్రకటింప చేయడం మిగిలి ఉంది. ఇప్పుడు అపాయింటెడ్ డే ప్రకటింప చేయబట్టడానికి రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు 30 మాసాలు గడిచిన దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోలేకపోవటము, ఇలా పిఆర్సీ ప్రకటన పెండింగ్ పడిపోవటము, డిఎల్ పెండింగ్ పడిపోవటము, కార్మిక సంఘాల పునరుద్ధరణే కానీ ఇవాళ ఈ పొల్యూషన్ ఫ్రీ ఏదైతే ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు అవి అవుట్ సైడ్ ది ఆర్టీసీ అప్పగించడం ఏదైతుందో దానివల్ల ఆర్టీసీకి లభించాల్సినటువంటి ఒక రాయితీ కానీ మరి కావాల్సినటువంటి ఒక ఉద్యోగ కల్పన పొందలేకపోవటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కార్మికులు పెద్ద స్థాయిలో రాష్ట్రంలో సమ్మెకు దిగడము, శంకర్ గౌడ్ లాంటి కార్మిక సోదరుడు ఏదైతుందో ఆయన మనోవేదనతోని ఆత్మత్యాగానికి మరి ముందుకు పోవటము, అంటే ఇతర కార్మికులు కూడా ఏదైతుందో ఇలా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు మరి శ్రీకాంతాచారి బలిదానం ఏ విధంగా తోడ్పడ్డదో ఇలా కనీసం బలిదానాలతోనైనా ప్రభుత్వం చలనం వస్తుందని చెప్పని ఈ ఆత్మత్యాగాలు సిద్ధం కావటము, ఇవన్నింటి పరిస్థితిలో ప్రభుత్వం వాళ్ళ పునరాలోచన పడి వాళ్ళ ఈ అంశం ఏదైతుందో తీవ్ర స్థాయికి చేరుకుంటుంది, ఇలా ప్రజల్లో ఏదైతున్నదో నిరసన పెరిగిపోతుంది అనే భావనతోని ఈ సమ్మ విరమణకి ఏదైతుందో వాళ్ళ కొన్ని మౌలిక ఆలోచన విధానంతో ఇలా కార్మిక నాయకులను ఒక ఒప్పందానికి తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు పత్రికల్లో గమనిస్తుంటే ఈ విలీన ప్రక్రియ కానీ, కార్మిక సంఘాల పునరుద్ధరణే కానీ, పిఆర్సీఏ కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో ఇదంతా మళ్ళీ కాలయాపన చేయబడే విధంగా ఆలోచన చేస్తున్నట్టు కనపడుతుంది. మన జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం. అసలు ఏ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ఘనంగా జరపాలని చెప్పి ప్రయత్నం చేస్తుందో అది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల జీవితాల్లో కూడా వెలుగులు నింపే విధంగా ఈ విలీన ప్రక్రియ అనేది ఏదైతుందో ఈ అపాయింటెడ్ డే జూన్ 2 లోపు ప్రకటింపబడే విధంగా స్టిల్ ప్రభుత్వానికి ఏదైతుందో ఇంకొక మాసం టైం ఉన్నది. ఈ మాసం కాలం లోపల ఏదైతున్నదో దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మనం పూర్తి చేసుకోవచ్చు. ఈ అపాయింటెడ్ డే ప్రకటన చేపట్టాలి. ఇతరత్ర పిఆర్సీ ప్రకటనే కానీ ఇలా ఈ పొల్యూషన్ ఫ్రీ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు అయితే ఇది విధానపరమైన నిర్ణయం, దాని పట్ల కూడా విధానపరమైన నిర్ణయం కాబట్టి ప్రభుత్వం నిర్ణయం ప్రకటింపజేయవచ్చు. యూనియన్ల పునరుద్ధరణ సరే, ఎన్నికలు జరగడానికి సమయం పడుతుంది, కానీ నిర్ణయం అయితే
యూనియన్ల పునరుద్ధరణ ప్రకటింపజేయవచ్చు. అవి చేయబడ్డప్పుడు ఏదైతే ఉందో వీళ్ళ మొన్నటి ఈ కార్మికుల సమ్మె విరమణ ప్రభుత్వ ఒప్పందం దానికి ఒక విలువ అనేది వస్తుంది. దాంతోపాటుగా కార్మికుల హక్కుగా భావించే యూనియన్ పునరుద్ధరణ కూడా ప్రధానమైంది. ఈ అంశాలన్నిటికీ జూన్ 2 లోపు ఏదైతే ఉందో మరి జూన్ 2 మరి విజయోత్సవ సభలు నిర్వహింపజేయాలని చెప్పి పొద్దున తలుస్తుంది. కాబట్టి ఆ విజయోత్సవ సభల్లో ఈ ఆర్టీసీ కార్మికుల ఒప్పందం ఇవన్నీ కూడా ఒక భాగం కావాలని చెప్పని నేను మరి కోరుకుంటున్నాం. దానికి అనుగుణంగా మీరు కూడా సంసిద్ధులు కావాలి, మీ నాయకులతో కూడా సంప్రదింపులు చేయండి. అప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు దక్కుతాయి. శంకర్ గౌడ్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరుతుందనే ఒక భావన, అభిప్రాయం వ్యక్తం.